నాన్నా ధర్మరాజా, డబ్బులెందుకు? అది అమ్మా, బైకు పోలీస్ స్టేషన్‌లో ఉందే. మీ ఆయనకు తెలిస్తే ఇల్లు పీకి పందిరి వేస్తాడు. ఒరేయ్! పోలీస్ స్టేషన్‌లో ఉండటమేంటిరా? అంటే నేను నీ కళ్ళకు అంత మెతకగా కనబడుతున్నానా? అసలు ఏమైందిరా? అమ్మా! ప్రశ్నలు ఆపవే. నీకు దండం పెడతా. కాళ్ళు మొక్కుతా. ఇంటికొచ్చాక అన్నీ పూసగుచ్చినట్టు వివరంగా చెప్తా కానీ నాకు డబ్బులివ్వే. సరేలేరా! నీ మీద నాకు నమ్మకముంది. నువ్వు ఏ తప్పు చెయ్యవని. అందుకే ఇస్తున్నా. మా మంచి అమ్మ. నేను సాయంత్రంలోగా వచ్చేస్తా అని రాత్రి తీసుకొచ్చిన వేరే బండి మీద బయలుదేరాడు మన ధర్మ. దారిలో ఉండగానే ఫోన్ మోగుతుంది. సరే అని బండి పక్కన ఆపి ఎవరా అని తీసి చూశాడు. ఇంకెవరు? మన హీరోయిన్ పూర్ణిమ. ఫోన్ ఎత్తి హా! ఏంటే? ఏంటి బావా! ఇక్కడ నీకోసం ఓ పిచ్చిది ఎదురు చూస్తుందని గుర్తుందా లేదా తమరికి? అమ్మో! నేను హాస్పిటల్‌లో ఉండి ఇది వచ్చిన సంగతే మర్చిపోయాను. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. ఎలా? హలో! ఏంటి బావా! సైలెంట్‌గా ఉన్నావు? మాట్లాడడం కూడా ఇష్టం లేదా? అంతేలే బావా! సరే బావా! అంత బలవంతంగా నాతో ఏం మాట్లాడకు. ఉంటా అండి. అలా అంటుంది కానీ మనసులో మాత్రం అమ్మో! వీడితో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా గడవదు. అది వీడికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో! ఏయ్! ఏంటే ఓవర్‌గా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా. ఆ! చంపుతావు చంపుతావు. చంపి మా అయ్య చేతిలో బతుకుదామనే? హా! ఏంటే? మీ అయ్య అవసరమైతే మీ అయ్యను కూడా అంటుంటం గానీ హలో! హలో! అంత దాకా వస్తే నాలో ఉన్న అసలు పూర్ణిమను చూస్తావు. అప్పుడెప్పుడో ఎందుకు? ఇప్పుడు చెప్తున్నా విను. నీ అంతట నువ్వు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడేంత వరకు మళ్ళీ నీకు ఫోన్ చేస్తే చూడు అంటూ ఫోన్ కట్ చేసింది. ఫోనయితే కట్ చేసింది కానీ ఎందుకో కళ్ళల్లో నుంచి వర్షం కురుస్తుంది. అంతేలే ఇష్టమైన వాళ్ళతో గొడవ పడితే కన్నీళ్ళే వస్తాయి మరి. అయినా పూర్ణ నీకెందుకు అంత కోపం? బావ నీ మేనత్త కొడుకు. ఏదో మాట వరసకు నీ అయ్యను అంటే అంత ఫీలయిపోవాలా? అన్నది. వాళ్ళ మేనమామనేగా నీకెందుకే అంత పౌరుషం? పైగా పెద్ద పెద్ద సవాళ్లు విరిసింది. ఇప్పుడేమో ఏడ్చుకుంటూ కూర్చుంది నంగనాచిలాగా అని తన అంతరాత్మ తిడుతుంటే, ఏయ్! నువ్వెవరు నన్ను అడగడానికి? నా బావ నా ఇష్టం. తిడతాను. అవసరమైతే కొడతాను. మధ్యలో నీకెందుకు? అచ్చా! నాకెందుకా? మీ బావ నువ్వు మాట్లాడతలేవు. నేనెందుకు మాట్లాడాలి అని మగ అహంకారం అడ్డొచ్చి దొరికిందే సందు అని వేరే దాన్ని తగులుకుంటే అప్పుడు తెలుస్తుందే నీకు. అంతరాత్మ అడిగిన ఆ ప్రశ్నకు కన్నీళ్లు వరదలై పారుతున్నాయి. అంతేనా? నేను అంత పెద్ద మాటలు ఏమన్నాను బావను? ఏదో నిన్ననగా వస్తే బావ కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదన్న బాధలో నుంచి వచ్చిన కోపంతో అన్న మాటలవి. బావను అలా అన్నాననే కాని లోపల నా మనసు ఎంత బాధపడిందో నీకేం తెలుసు? లోపల ఉన్న నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? ఏదేమైనా కానీ తొందరపడ్డావు. అంతే అంటావా? ఇప్పుడేం చెయ్యమంటావు? నువ్వే ఏదో ఒక సలహా చెప్పు. నా సలహా అయితే మళ్ళీ ఇప్పుడే మీ బావకు ఓసారి కాల్ చేసి సారీ చెప్పు. హా! నేనెందుకు సారీ చెప్పాలి? తన కోసం వచ్చానని తెలిసి కూడా బావ రాకపోవడం బావ తప్పు. నేను ఇంత బాధపడుతుంటే కనీసం ఫోన్‌లోనైనా సరిగ్గా మాట్లాడక ఏదో పొడి పొడిగా సమాధానం చెబితే కోపం రాదా? కోపంలో ఏదో అన్నా. మరి దానికి కోపం వచ్చింది కదా! మళ్ళీ దానికి కాల్ చేస్తా అని కూడా లేదు. ఇప్పుడు నేను మళ్ళీ కాల్ చేస్తే దీనికి నాతో అవసరం అని బావ ముందు నేను చులకనవుతా. నేను చెయ్యను. నువ్వు వద్దు, నీ సలహా వద్దు. వెళ్ళిపో అని చెవులు మూసుకొని తల కిందికి వంచేశా. కాసేపటికి తల ఎత్తి చుట్టూ చూశా. ఎవ్వరూ లేరు.
ఆకలేస్తుంది. బావ వస్తాడని ఎంతో ఆశతో కనీసం తిండి కూడా సరిగ్గా తినట్లేదు. నానమ్మ, నానమ్మ రా! అన్నం పెడదువు కాని. ఆకలేస్తుంది. వస్తున్నానే. కనీసం వడ్డించుకొని తినడం కూడా రాదు. అన్నీ అక్కడే ఉన్నాయి కదనే! నాకు వచ్చే ముసలిదానా! నీ చేతులతో పెడితే నేను తిన్న విషయం నీకు గుర్తుండి మళ్ళీ ఈ పిల్ల తిండి తినట్లేదు అని డప్పు చాటింపు వెయ్యవు. అందుకే నువ్వే పెట్టు. అబ్బో! చాల్లే సంబడం. వచ్చినప్పట్నుంచి చూస్తూనే ఉన్నా. ఏం తింటున్నావో, ఎంత తింటున్నావో. అబ్బా! భారతం పాడకుండా అన్నం పెట్టవే ముందు. పెట్టి గంట అయింది. తిను. ప్లేట్లో అన్నం పెట్టి ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా తింటున్నా. పూర్ణ, ఎందుకే ముభావంగా ఉంటున్నావ్? ఏదో పోగొట్టుకున్న దానిలా? అమ్మో! ఈ ముసలిదానికి కూడా అర్థమైంది అని మనసులో అనుకొని, ఏం లేదు నానమ్మా, మామూలుగానే ఉన్నా. సరేలేవే, మీ వయసువారు ఎవరు లేరుగా ఇక్కడ చెప్పుకోడానికి? అదేం లేదు నానమ్మా. పూర్ణ, నువ్వు నవ్వితే అచ్చు మీ నాన్నలాగే ఉంటావే. నిన్ను చూస్తే నా కొడుకును చూసినట్టే ఉంటుంది. దూరంగా ఉన్న మీ నాన్నని నీ నవ్వు మొహంలో చూసుకుంటానే తల్లి. నానమ్మ అలా అనేసరికి ఏడుపొచ్చింది. నానమ్మ, నాకు తెలిసే నీ కొడుకంటే నీకు ఎంత ఇష్టమో. అందుకేగా మా డాడీ కూడా నిన్ను చూసి రమ్మని నన్ను ఇక్కడికి పంపించేది. మనసులో మాత్రం నిన్ను చూసినట్టు ఉంటది, బావతో సమయం గడిపినట్టు ఉంటది అని. కానీ ఈ బావ ఏంటో నన్ను కావాలని దూరం పెడుతున్నాడా? ఏంటి? అమ్మో! దేని మాయలోనైనా పడలేదుగా నా బావ? ఇంతకు ముందు నన్నెప్పుడూ ఇంతలా అవాయిడ్ చెయ్యలేదు. నేనొచ్చాను అంటే చాలు ఎగేసుకొని అన్ని పనులు వదిలిపెట్టుకొని మరీ ఆగమేఘాల మీద ఇక్కడ వాలేవాడు. ఈసారి నేను వచ్చి 2 రోజులయ్యింది. ఇంకా రాలేదు. ఏమై ఉంటుంది? అని గోడకు తల ఆంచి అలాగే ఆలోచిస్తున్నా. పోయిన సెలవులకనుకుంటా. నేను ఇంటి దగ్గర్నుంచి బయలుదేరే ముందు మెసేజ్ పెడితే నేనొచ్చే వరకు బస్టాప్‌లో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. బావని చూసి దారిన పోయే వాళ్ళందరూ, ఏంటిరా ధర్మ, నీ పెళ్ళాం వస్తున్నదా? బస్టాప్ దగ్గర కావలి కూసున్నావ్? అంటుంటే బావ మనసులో నవ్వుకొని పైకి మాత్రం, అదేం లేదు బాబాయ్ అంటూ కవర్ చేసేవాడు. నేను బస్సు దిగగానే ఆ కళ్ళల్లో 1000 బల్బుల వెలుగు కనిపించేది. రావే, ప్రయాణం బాగా జరిగిందా? ఏంటే బక్కగా అవుతున్నావ్? ఏం లే బావా. ఏంటే ఏం లేదంటావేంటి? చూడు, ఈ నడుము పిడికెనంత అని నొక్కి చెప్పేసరికి, ఉఫ్ బావా, ఇది రోడు. నీకు సిగ్గు లేదా? ఎక్కడ పడితే అక్కడ చెయ్యి వేస్తావ్? ఏంటే చెయ్యి వేయకూడదా? అయితే ఇంటికి వెళ్ళాక కాలు వేస్తా. పదవే అంటూ బైక్ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లే దారిలో నన్ను మాటల్లో పెట్టేసి నా చేతులు తన నడుము చుట్టూ వేయించుకొని మాటిమాటికి టచ్ చేసేవాడు. అలా టచ్ చేస్తుంటే నా నరాలు జివ్వుమనేవి. ఏంటే ఏం మాట్లాడలేదు? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పాలి బావా? నాకు లోపల ఏదో అవుతుంది. ఏమవుతుందే? ఛీ! పో బావా! ఎలా చెప్పాలి? ఆహా! సిగ్గుపడుతుంటే ఎంత ముద్దొస్తున్నావు బంగారం! అంటూ నా ఫేస్‌ని దగ్గరికి లాక్కొని చేతితో టచ్ చేసి ముద్దిచ్చేవాడు. బావా! రోడ్డు మీద ఏంటి నీ వేషాలు? ముందు చూసి బండి నడుపు. లేకుంటే బండి అదుపు తప్పి ఇద్దరం ఎగిరి పొలంలో పడతాం. పడితే పడదాంలేవే. పొలంలో పడి తడిచిన నీ ఒళ్ళుని నీళ్ళ పంపు దగ్గరికి తీసుకెళ్ళి నేనే కడుగుతా. బావా! నాకు చేతులున్నాయి. నేనే కడుక్కుంటాలే. నీకు చేతులున్నాయని నాకు కూడా తెలిసే. కానీ నీ ఒళ్ళు తాకే ఛాన్స్ నేనెందుకు వదులుకుంటా? ఛీ! సిగ్గులేదు బావా! మరీ ఇలా తయారవుతున్నావ్? నాకెందుకే సిగ్గు? ఎప్పటికైనా నిన్ను తాకే చెయ్యి నాదే కావాలి. నిన్ను తడిమి నిమిరి హత్తుకొని, ఓ ఓ ఓ ఆగాగు. చాలు. అవన్నీ తర్వాత. ఊహల్లో తేలింది చాలు.
బండ ఆపు అని ఇంటికి కొంచెం దూరంలోనే బండి ఆపి నన్ను దించేసి వెళ్ళేవాడు. మళ్ళీ రాత్రికి ఏదో ఒక వంకతో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింటికి వచ్చి కళ్ళతోనే నన్ను వెతుకుతూ నేను కనపడగానే ఎవరు లేనిది చూసి వెనకగా వచ్చి నన్ను హత్తుకొని ఏంటి బంగారం తిన్నావా అంటూ ముచ్చట్లాడేవాడు. బావ అలా నా చుట్టూ తిరుగుతూ ఉంటే బావని త్వరగా పెళ్లి చేసుకోవాలనే కోరిక ఇంకా బలపడింది. ఇంకోసారి మళ్ళీ ఎందుకో వచ్చినప్పుడు కూడా ఇలాగే నేనొస్తే చాలు నా కోసం ఏదో ఒక వంకతో ఇటు వచ్చేవాడు. ఓ రోజు అలాగే నానమ్మ వాళ్ళింటికి వచ్చినా నేను గుడికి వెళ్దామని లంగా ఓణి వేసుకొని రెడీ అయ్యా. గుడి చాలా దూరం. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే అప్పుడే వచ్చిన బావతో నన్ను గుడి దగ్గర దింపమని నానమ్మ చెప్పేసరికి సరే అన్నాడు. లంగా ఓణిలో ఫస్ట్ టైం బావ నన్ను చూడటం. నేను అలా నడిచి వస్తుంటే కళ్ళార్పకుండా చూస్తుంటే ఏంటి అని కళ్ళతో సైగ చేసి అడిగా. సూపర్ అని వేళ్ళతో చూపించాడు. థ్యాంక్ యూ అని నేను లిప్ మూమెంటుతో చెప్పా. బండి మీద ఎక్కించుకొని గుడికి తీసుకెళ్లే దారిలో ఒక దగ్గర బండి ఆపాడు. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. ఏంటి ఇక్కడ ఆపాడు అనుకున్నా. బండి దిగు అన్నాడు. ఎందుకో అనుకొని నేను దిగా. ఒక్కసారి ప్లీజ్ అలా పక్కకి రావా అని పక్కనే ఉన్న ఏదో గుడిసె చూయించాడు. ఏంటి బావా అమ్మో నేను రాను. అబ్బా నేను నిన్ను ఏం చెయ్యనే నీకు దండం పెడతా ఒక్కసారి రావే. వద్దు బావా వద్దు నేను ఏం చెయ్యనే ప్లీజ్ నా బాధ అర్థం చేసుకో కావాలంటే నీ కాలు మొక్కుతా. ఛీ ఏంటి బావా ఇది కానీ నాకు చాలా భయంగా ఉంది. బంగారం ఒట్టేసి చెబుతున్నా ఏ తప్పు పని చెయ్యను. నాకు బావ కంటే ఎక్కువ ఏది కాదు. కానీ తొందరపడితే అమ్మానాన్నల పరువు తీసిందానవుతా అని చాలా జాగ్రత్తగా ఉంటా. బావ మీద ఉన్న నమ్మకంతో సరే పద బావా అన్నాను. లోపల గుండె మాత్రం రైలుల్లా పరిగెడుతుంది. పక్కకి తీసుకెళ్లిన బావ నా కళ్ళ కాటుక తన చేతివేళ్లతో అద్ది తీసి నా కాళ్ళు చేతిలోకి తీసుకొని దిష్టి చుక్క పెట్టి ఇంత అందంగా రెడీ అయ్యావు. ఇది పెట్టుకోవడం ఎలా మర్చిపోయావే అన్నాడు. మరీ పొగడకు బావా నీ మరదల్ అంత పెద్ద అందగత్తేం కాదు. నీకేం తెలిసే నీ అందం నోరు మూసుకో. కానీ బుజ్జి బుజ్జి హా ఏంటి బావా మరేమో బుజ్జీ ఏంటి బావా చెప్పు. నిన్ను ఇలా లంగవోణిలో చూస్తుంటే ఒకటి అడగాలని ఉందే. ఏంటి బావా అడుగు. మరి నువ్వు కాదనకూడదు. నా వల్ల అయ్యేదైతే ఓకే బావా నీకంటే ఎక్కువ నాకేదీ లేదు. నా బంగారమే నువ్వు అంటూ బుజ్జులు నిన్ను ఇలా చూస్తుంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉందే. ప్లీజే ఒక్క ముద్దు ఒకే ఒకటి ప్లీజ్. ఏంటి అసలేమనుకుంటున్నావు బావా నువ్వు. నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నా. బుజ్జి నీకు దండం పెడతానే కాదనకే. బావ అలా బ్రతిమాలతుంటే లోపల ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే నన్ను దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టినా నేను ఏం చెయ్యలేను. కానీ బావ నా అనుమతి కోసం నన్ను అడుగుతుంటే అది కూడా చిన్నపిల్లాడిలా రిక్వెస్ట్ చేస్తుంటే లోపల ఎంజాయ్ చేస్తున్నా. నీకు ఇష్టం లేనట్టుంది. నిన్ను ఇబ్బంది పెట్టను పదా వెళ్దాం అన్నాడు బావ. బావా అదేం లేదు. నీ ఇష్టం. నిజంగానా బంగారం. "హుం, మళ్ళీ అలగవు కదా. "ఉహుం, సరే అని కళ్ళు మూసుకొని నిల్చున్నా. బావ తన రెండు చేతులతో నా ఫేస్ పట్టుకొని కళ్ళ మీద ఉఫ్ మని ఊదాడు. నేను కళ్ళు తెరిచా. బంగారు చాలా బాగున్నావు అని నుదిటి మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ. పద. బావకు నేనంటే ఎంత ఇష్టమా అని బావ వెనకే అడుగులు వేస్తూ లోపల పాట చేస్తున్నా. నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనుండాలి
నీ కథగా నేనే మారాలి. నీ నీడై నేనే నడవాలి. నీ నిజమై నేను నిలవాలి. నీ ఊపిరి నేనే కావాలి. ఆ పాడేదేదో బయటకు పాడవే, నేను కూడా వింటా. ఏం పాట బావా? ఏ దొంగ, నాకు వినబడుతుంది. మాట మార్చకు. సర్లే బావా, ముందు పోనీ. హా, వెళ్తున్నా కదనే. గుడికి రీచ్ అయ్యాక నేను వెళ్తానే. దర్శనం అయ్యాక కాల్ చేయి. ఇటు దగ్గరలో ఉంటే వస్తా. అదేంటి బావా, స్నానం చేసి రెడీగానే ఉన్నావు కదా, నువ్వు రావచ్చు కదా. నాకు వేరే పని ఉందిలేవే, నువ్వు వెళ్ళు. సరే బావా అని లోనికి వెళ్ళిన. గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తా అని మొక్కుకున్నా. నేను గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే ఎక్కడ్నుంచి వచ్చారో ఇద్దరు పోకిరి వెధవలు గుడి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నా వెనకే వస్తూ ఏదేదో అంటున్నారు. నేను చుట్టూ చూస్తున్నా. ఎక్కువ జనాలు లేరు. ఊరికి దూరంగా ఉన్న గుడి కావడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు ఎందుకో లోపల చాలా భయంగా ఉంది. పల్లెటూరు పట్నం అని తేడా లేదు అమ్మాయిల్ని ఏడిపించడానికి. వాళ్ళు నా వెనకే నడుస్తూ విజిల్ వేస్తున్నారు. నాకు లోపల దడగా ఉంది. నేను వడివడిగా అడుగులు వేస్తూ ప్రదక్షిణలు చేస్తున్నా. దేవుడా, ఏంటయ్యా ఇది? మనస్ఫూర్తిగా నీ నామస్మరణ చెయ్యలేకపోతున్నా. కాపాడు తండ్రి అని వేడుకున్నా. ఇలా దండం పెట్టుకుని అలా చూశానో లేదో, ఎదురుగా నా బావ నవ్వుతూ నన్నే చూస్తున్నాడు. బావను చూడగానే కొండంత ధైర్యం గుండె నిండా వచ్చింది. హమ్మయ్య అనుకొని ప్రశాంతంగా ప్రదక్షిణాలు చేస్తున్నా. వెనక ఎవ్వరూ లేరు. ఇప్పటిదాకా నా వెనకే తిరిగారు. ఇప్పుడు ఎక్కడ మాయమైపోయారబ్బా వీళ్ళు? ఏమోలే, నాకెందుకు అనుకొని పూర్తి చేసుకొని అర్చన చేయించి దేవుడి దీవెనలు, పంతులు ఇచ్చిన ఆశీర్వాదాలు అందుకొని బావ దగ్గరకు వచ్చి కూర్చున్నా. ఏంటి బావా, వెళ్తా అన్నావ్? మళ్ళీ ఎందుకు వచ్చావ్? ఏం లేదు, పని పెండింగ్ పడింది. ఇంతకీ ఏం పని మీద వెళ్ళావు బావా? అదేనే, వరి కోత మిషన్ కోసం వెళ్ళినా. వేరే పొలం ఒప్పుకున్నాడంట. రేపు వస్తా అని ఫోన్ చేసి అన్నాడు. అందుకే మళ్ళీ ఇటు వచ్చా. సరే బావా, ప్రసాదం తీసుకోమని బావకిచ్చా. ఇద్దరం తింటుండగానే ఎవరో ఒక అమ్మాయి వచ్చి బావకు దగ్గరగా కూర్చొని, ఏంటి ధర్మ, ఎలా ఉన్నావ్ అంది. అది బావను అలా పిలవడం, బావ పక్కన కూర్చొని మాట్లాడటం నాకస్సలు నచ్చలేదు. హే, నువ్వా? ఏంటి ఇలా సడన్గా? నేను బానే ఉన్నా. వసు, నువ్వెలా ఉన్నావ్ అసలు? మా ఊరి వైపే రావట్లేదు. ఏం చేస్తున్నావ్? ఎక్కడుంటున్నావ్? నేను సిటీలో ఉంటున్నా ధర్మ. జాబ్ చేస్తున్నా. నిన్నే వచ్చా ఇంటికి అంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వసు అంట వసు. అంత చనువు ఏంటో. అయినా ఎవత్తిది? నాకు లోపల మామూలుగా కాలుతలేదు. మధ్యలో నేనొక్కదాన్ని ఉన్నా అనే సంగతే మర్చిపోయి మరీ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్ని ఆపేయాలని, బావా, నేను వెళ్తున్నా. అదేంటే, ఆగు, ఒక్క నిమిషం. లేదు బావా, నీకు టైం పట్టేట్టు ఉంది. నేను వెళ్తాలే. ఏహే, ఆగవే. దీని మొహం చూస్తే ఫ్రస్ట్రేషన్‌తో లోపల పేగులు కాలిపోయేటట్లున్నాయి అని మనసులో అనుకొని, వసు, ఇది నా మరదల్ పూర్ణిమ. హైదరాబాద్‌లో ఉంటుంది. బుజ్జి, తను వసుంధర, నా క్లాస్‌మేట్. ఇంకా అనగానే ఇంకేం చెబుతాడో అని ఊపిరి బిగబట్టుకొని ఎదురుచూస్తున్నా. ఇంతలో వసుంధర కలగజేసుకొని, ధర్మ, నీ మరదలంటే నాకు వదిన అవుతుంది కదా. నీకింత అందమైన మరదలు ఉందని ఒక్కసారి కూడా చెప్పలేదు. వదిన అనే మాట వినగానే పోయిన నా ప్రాణం లేచి వచ్చింది. హాయ్ అంటూ సైడ్ హగ్ ఇచ్చేశా. ఓహో, అయితే మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేశానా ఏంటి? అదేం లేదు వసు అని ధర్మ, పూర్ణిమ ఒకేసారి అని ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అర్థమైంది. సరే ధర్మ, నేను వెళ్ళొస్తా.
ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని బాయ్ వదిన అంది. ఏదైతే ఏంటి గాని వసు నన్ను వదిన అని పిలుస్తుంటే పిచ్చ సంతోషంగా అనిపించింది. ఏంటే కడుపు మంట చల్లారిందా? హా బావా అని దొరికిపోయేసరికి నాలుక రుచ్చుకున్నాను.